హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటి హబ్. ఈ యొక్క వీడియోలో అఫీషియల్ కాకపోయిన విషయాలేంటంటే ఆహ్, వైరల్ అవుతున్నాయి. అవి ఎందుకు వైరల్ అవుతున్నాయి అనేది ఒక్కసారి మనం క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే బేసికల్‌గా ఏంటంటే ఫౌండర్స్ అందరూ గూడా ఈ విషయాలు అఫీషియల్ అయితే బావుంటుంది అని వైరల్ చేస్తున్నారా? లేకపోతే అఫీషియల్ అయిపోయాయని కొంతమంది చెప్తే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారా అనేది నాకు తెలీదు. సో, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం క్లియర్‌గా. సో, అవి అఫీషియల్ కాదని మాత్రం నాకు పూర్తి నమ్మకంతో చెప్తున్నాను అవేంటి అనేది. అండ్ అట్ ది సేమ్ టైమ్ మిస్టర్ క్రిస్ రాత్రి లైవ్ పెట్టడం అయితే జరిగింది. సో, అందులో కొన్ని పాయింట్స్ షేర్ చేసుకోవడం అయితే జరిగింది. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో, ఎవ్వరు కూడా ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళు సగం సగం తెలుసుకుంటారు. సగం సగం ఆలోచిస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ ఆ నాలెడ్జ్‌తో కామెంట్ చేయడం ఇట్స్ దిస్ ఈస్ నాట్ ఫెయిర్. ఓకే. ఓకే. థింగ్ ఏంటంటే ఇప్పుడు అసలు అఫీషియల్ కాని విషయాలు ఏంటి? సో, ఎవరైతే మనకి అంటే కొంతమంది థంబ్‌నెయిల్స్ 35,000 మంత్లీ రాబోతున్నాయి జూన్, జూలైలో అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తున్నారు. అది ఎక్కడ ఎలా చూసా అలా ఎవరు మెన్షన్ చేశారో అనేది నాకు తెలీదు. బట్ థింగ్ ఐ మీన్ ఎవరు మెన్షన్ చేస్తే మీరు చూసారనేది నాకు తెలీదు. బట్ థింగ్ ఏంటంటే అది అఫీషియల్ కాదు. అండ్ అది ఫేక్ ఇన్ఫర్మేషన్. రెండో విషయం ఏంటంటే ఎస్‌ఈసీ కేస్ పూర్తయింది అని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు వీడియోస్ అట్లాగా అని చెప్పేసి. అండ్ అది దాని గురించి అఫీషియల్‌గా యాష్ ముఫాసా గారు ఆ లాస్ట్ వెబినార్‌లో మనకి టైమ్ పీరియడ్ ఏదైతే చెప్పారో అది చెప్పారు తప్ప పూర్తి అయిపోయిందని కూడా అఫీషియల్ అప్డేట్ ఏమైతే ఇవ్వలేదు. అండ్ మూడో విషయం వచ్చేసరికి ఏంటంటే మనకి నెక్స్ట్ ఫేజ్‌లో సబ్స్క్రిప్షన్స్ ఉండబోతున్నాయట. సో, ప్రొడక్ట్స్ కూడా వేరే ప్రొడక్ట్స్ ఉంటాయట అని చెప్పేసి కొంతమంది ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఎంత మాత్రం నిజమని. సో, అది అఫీషియల్ కాదు. అసలు యాష్ ముఫాసా దాని గురించి ఏమి చెప్పలేదు. ఫేజ్ 2 గురించి మీరు ఎక్కడా కూడా అంటే యాష్ ముఫాసా గారు ఫేజ్ 2 గురించి 3 పాయింట్స్ మాత్రమే కన్ఫర్మ్ అయితే చేశారు. ఒకటేంటంటే ఇన్వెస్ట్‌మెంట్ లేదని, ఇంకోటేంటంటే మార్కెటింగ్ లేదని, అట్ ది సేమ్ టైమ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉండబోతుందని. సో, ఆ 3 తప్ప ఇంక వేరే ఏది కూడా అఫీషియల్‌గా ఆయన అనౌన్స్ అయితే చేయలేదు. సో, దాని గురించి క్లారిటీగా అంటే మీరు ముందే భయపడిపోయి తెలియని ఫౌండర్స్‌కి తెలియజేసి మీరు దాని గురించి ఎక్కువ డిస్కషన్ అయితే చేయకండి. సో, అది థర్డ్ అంటే మీన్ అఫీషియల్ ప్రొడక్ట్ గురించి, అఫీషియల్ సబ్స్క్రిప్షన్ గురించి ఫేజ్ 2లో అనే దాని గురించి ఎక్కడ కూడా ఐ మీన్ కన్ఫర్మేషన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో, దాని గురించి మీరు బ్లైండ్‌గా ఫిక్స్ అవ్వచ్చు. అది ఫేక్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్రిస్ జాన్సన్ నిన్న లైవ్ పెట్టేసి ఏమన్నారంటే అన్నీ కూడా యాజ్ ముఫాసా చేసే ప్రతిదీ కూడా ఏంటంటే రాబోతున్నాయని చెప్పేసి చాలా ఫాస్టర్ దాన్ ఉండబోతున్నాయని చెప్పేసి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆయనకి గూస్ బంప్స్ వస్తున్నాయంట. బికాస్ ఆఫ్ ఆయన వే ఆఫ్ థింకింగ్‌లో మేబీ యాష్ ముఫాసా గారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆయన చెప్పే విధానంలో ఈయనకి గూస్ బంప్స్ వచ్చుంటాయి. ఎందుకంటే ఆయనకి అలా వచ్చినాయి అంటే మేబీ ఆయన మాట్లాడే విధానంలో అలా కలిగి ఉంటుంది తప్ప. అండ్ ఒకవేళ మనతో షేర్ చేసుకుంటే ఇంకా బెటర్, మనకు కూడా ఆ ఫీల్ వచ్చుద్దేమో మరి తెలీదు. సో, లెట్ దెమ్ యాష్ కమ్ బ్యాక్ విత్ లైవ్ వెబినార్. సో, ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి క్రిస్ జాన్సన్ గారు అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఏం షేర్ చేయలేదు. అట్ ది సేమ్ టైమ్ థింగ్స్ అనేవి కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఇంకా మంచి ఫ్యూచర్‌లో మనకి మంచి అంటే అది ఏదైతే మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నామో సో, బెటర్ దాన్ చూడబోతున్నామని, ఫాస్టర్ దాన్ చూడబోతున్నామని అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ రిపీట్ అయితే చేయడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన ఫౌండర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఏ యూట్యూబ్ ఛానెల్స్ ఫాలో అవుతున్నారో నాకైతే తెలీదు గానీ, సో, థింగ్ ఏంటంటే ఎక్కడ ఎవరు ఫాలో అయినా ఏ ఛానెల్ ఫాలో అయినా కూడా ఏంటంటే అఫీషియల్ ఏది, కన్ఫర్మేషన్ ఏది, అఫీషియల్ కానిదేది. సో, అదేంటి అంటే అవి అన్నీ కూడా మీరు ఎక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే వన్ అండ్ ఓన్లీ ఓఈఎస్ ఆర్ యాష్ ముఫాసా గారి లైవ్ అంతే. సో, ఇవి నేను చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. అయినా కూడా సో, వాటెవర్ థింగ్ బట్ థింగ్ ఏంటంటే మీరు ఏ ఏ విధంగా కన్ఫర్మేషన్ తీసుకుంటున్నారనేది, ఏ విధంగా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారనేది సో, అది అప్ టు యువర్ విష్ అండ్ డిపెండ్స్ ఆన్ యూ. సో, మీరు 100 ఛానెల్‌లు ఫాలో అయితే 100 ఛానెల్‌లో 100 రకాలు చెప్తూ ఉంటారు. బట్ మీరు ఏది డిసైడ్ అవుతున్నారనేది, ఏది వింటున్నారనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్ అఫీషియల్ అయినవి, అఫీషియల్ కానివి అనేది మీకు తేడా తెలిసుంటదని అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో, నెక్స్ట్ ఫేజ్‌కి సంబంధించి కావచ్చు, నెక్స్ట్ ఎస్‌ఈసీ కేస్‌కి సంబంధించి కావచ్చు, లేకపోతే సబ్స్క్రిప్షన్‌కి సంబంధించి కావచ్చు, వాటెవర్ ది థింగ్స్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైమ్ క్రిస్ జాన్సన్ ఆ 2, 3 ముక్కలు తప్ప అంటే ఎక్కువ షేర్ చేసుకోలేదు. సో, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనం నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఓఈఎస్‌లో ఎలాంటి చేంజెస్, ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో, ఫౌండర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం. ఈవెన్ నేను కూడా. సో, లెట్స్ సీ. సో, ఈ యొక్క వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అండ్ మీకు అఫీషియల్, అన్‌అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసున్నట్లయితే దయచేసి ఫౌండర్స్ అందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ అప్డేట్‌గా ఉంటారు. సో, థాంక్ యూ ఫౌండర్స్. థాంక్ యూ సో మచ్.
థాంక్ యూ ఫర్ వాచింగ్.